రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులు ధర్నా నిర్వహించారు. వన్పల్లి రైతులు తాము పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కలెక్టరేట్ ముందు నిరసన చేపట్టారు. అనంతరం వేములవాడ సిరిసిల్ల ప్రధాన రహదారిపై బైఠాయించారు. గ్రామంలో తాము పండించిన ధాన్యం ఇప్పటి వరకు కొనుగోలు చేసేలా ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. తమ గ్రామ సరిహద్దులో ఉన్న నిజామాబాద్ జిల్లా ప్రాంతంలో ధాన్యం కొనుగోలు ప్రారంభమై రైతులకు డబ్బులు కూడా జమ అవుతున్నాయని తెలిపారు. వెంటనే ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని కోరారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఒక్కొక్క రైతు వెంబడి 42 కిలోలు ఓంగా 1 క్వింటాలు 2 క్వింటాలు 3 క్వింటాలు రైతును బట్టి రైతుకు 400 బస్తాలు పండిస్తే 4 సంచులు పిరి, 500 పండిస్తే 5 సంచులు పిరి. ఇగో ఇట్లా మమ్మల్ని దోసుకొని తింటారు వాళ్ళు. మమ్మల్ని పూరాగా ఇంకో 2 ఏళ్ళు 3 ఏళ్ళు వాళ్ళే ఉంటే మమ్మల్ని పూరాగా నాశనం చేసుకొని తింటారు వాళ్ళు. వాళ్ళు రాక్షసులు అయ్యారు, మేము మనుషులం అయినాం తినటానికి. ఇక మాకు అక్కడ బస్సు వెళ్ళలేదు. కలెక్టర్ గారి దగ్గరికి వస్తే చెప్పుకుందామంటే ఎంఆర్ఓ సార్ దగ్గరికి పోయినాం. ఆఫీసులకు వెళ్ళి బయటకు వెళ్ళలేదు. మీ సంగతి ఏందని అడగలేదు మమ్మల్ని. కలెక్టర్ దగ్గరికి వస్తే పోలీసులు అడ్డం తిరిగారు, లోపలికి కొనిస్తలేరు, బయటకు రానిస్తలేరు. ఇక మా బతుకు ఉన్నది, మేము బతుకుడా సచ్చుడా తెలియదు. ఇక రేపు పొద్దుదాకా చూస్తాం, ఎల్లుండి మళ్ళీ అందరం డబ్బాలు పట్టుకుని వస్తాం. ఇక మన డబ్బాలు పట్టుకుని అందరం వచ్చి ఈయన కూర్చుంటాం. ఇక ఎంతమందికి అన్నం పెడతాడో పెట్టాలి, ఎంతమంది ఏం చేస్తాడో చేయని. ఇక మమ్మల్ని చంపుకొని తిన్నా సరే. ఇక మేము అట్లానే వస్తున్నాం. ఒక్కొక్క కుప్ప ఏమడి 2-3 వేలు బట్టి పరదలు వేసినాం. ఒక్కొక్క కుప్ప ఎత్తిపోయాలంటే ఒక్కొక్క రైతుకు 6 రోజులు 7 రోజులు టైం పడుతుంది. ఒక్క కూలి మనిషి దొరకడు మాకు. ఇప్పుడు వాన పడ్డది, అడికే నీళ్ళు వెళ్ళినాయి, నీళ్ళు ఆకరాసినాయి తీసుకోమంటది మా మేడం వచ్చి. జోకని అది మా బతికేది మా లెక్కేది. మేము ఇన్ని కష్టపడి చేస్తే మాకు 5 రూపాయల లాభం కూడా లేదు అందులో. ఎందుకంటే రైతులు కష్టపడేది 6 నెలలకు ఒక్కసారి వాళ్ళు వచ్చే ఒక మామూలు తిండి కోసమే. రైతే ఒకవేళ పని చేయకపోతే ప్రభుత్వాలు కానీ రాజకీయ నాయకులు కానీ ఒక ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఎవరికి తినడానికి తిండి కూడా ఉండదు. తాగే మంచినీళ్ళ నుంచి తిని నువ్వు చనిపోయే వరకు, పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు రైతు లేనిది ఏ మనిషి బతకడు. అందుకే రైతులకు కొంచెం మీరు సహకరించవలసిందిగా కోరుతున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ధర్నాలు చేయాలి, మాకేం గొడవలు చేయాలని మా రైతులకు ఏముండదు.